దీన్ని స్కామ్ అనాలా, ఫ్రాడ్ అనాలా, కస్టమర్ అంటే నెగ్లిజెన్స్ అనాలో నాకు తెలీదు. ఇవన్నీ నేను ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ నుంచే నేను షాపింగ్ చేశా. దీంట్లో వెయిట్‌తో నాకు ప్రాబ్లమ్ లేదు. ఈ శారీ నేను ఆర్యాస్ కలెక్షన్ అనే పేజ్ నుంచి తీసుకున్న ఇన్‌స్టాగ్రామ్‌లో. ఒరిజినల్ ఫోటో మీకు స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతుంది. ఫోటోకి తగ్గట్టు శారీ లేదు. అండ్ క్వాలిటీ కూడా అస్సలు బాలేదు. అదంతా ఓకే. 2200 రూపీస్‌కి ప్రాబ్లమ్ లేదు. డెలివరీ కూడా చాలా లేట్‌గా చేశారు. అండ్ అది కూడా మనం ఎన్నిసార్లు వాళ్ళని కాంటాక్ట్ అయినా వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. అండ్ సెకండ్ పాయింట్, డెలివరీ వస్తూనే నేను ఓపెనింగ్ వీడియో తీశాను. ఎందుకో నాకు తేడా కొడుతుంది వీడియోలో. ఏంటి అని చూస్తే బ్లౌజ్ లేదు. దీనికి ఇది పల్లో, ఇది కట్టుకుండే సైడ్ అంతే. దీనికి బ్లౌజ్ లేదు. నేను వెంటనే 1 అవర్లో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యా, నో రెస్పాన్స్. మళ్ళీ నెక్స్ట్ డే కాంటాక్ట్ అయ్యా, ఇలా ఇది అని అన్ని పెడితే రెస్పాన్స్ లేదు. కాల్ చేస్తే ఆర్డర్ ఐడి చెప్పండి అన్నారు. ఆర్డర్ ఐడి చెప్పి మాట్లాడుతుంటే కాల్ కట్ చేశారు. మళ్ళీ రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఆఫ్టర్ 24 అవర్స్ కాల్ చేశా, మెసేజెస్ పెట్టా, రెస్పాన్స్ లేదు. కాల్ చేస్తే అప్పుడు ఆన్సర్ చేసి, నేను మీకు చెప్పాను కదండి మీకు బ్లౌజ్ పంపిస్తామని. అంటే నాకెక్కడ చెప్పారు, మీరు కాల్ కట్ చేశారు అన్న. నేను వాళ్ళకి మెసేజ్ పెట్టానండి, వాళ్ళు చూసుకుంటారు అని అనింది. నేను అన్నా, మీ దగ్గర ఎక్స్చేంజ్ చేయడానికి 5 డేసే ఉంటుంది టైము. మీరు ఈ 5 డేస్లో మాకు పలకకపోతే మేము ఎలా ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ ఎలా చేయాలండి అని అన్నా. అంటే మాకు చాలా మెసేజెస్, కాల్స్ వస్తుంటే మేము అందరికి రెస్పాండ్ అవ్వలేము. అంటే బ్రో, మీరు కస్టమర్ సర్వీస్ అంటేనే అందరికి ప్రాపర్ టైంకి మీరు రెస్పాండ్ అవ్వాలి. అది కూడా అయిపోయింది అన్న. ఫస్ట్ మీరు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి కస్టమర్స్ తోటి. అంటే ఇప్పుడు ఎవరు రెస్పెక్ట్గా మాట్లాడలేదు నీతోటి అని. మీరే మాట్లాడలేదు అంటే ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో అడిగిపిస్తాను, నేను రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలేదేమో అని అనింది. అంటే సరే మాట్లాడిపించండి అని అన్న. అంటే సరే అనేసి కాల్ కట్ చేసింది. వాళ్ళ నుంచి నాకైతే 24 అవర్స్ నుంచి నో రెస్పాన్స్. వాళ్ళైతే దీన్ని రిటర్న్ తీసుకోరు. రిటర్న్ పాలసీ కూడా వాళ్ళ దగ్గర ఎలా అంటే, ఈ వీడియో చూసి వాళ్ళు అన్ని చూసిన తర్వాత మనం శారీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు డబ్బులు పంపించే వరకు మనం వెయిట్ చేయాలి. వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉండదు. ఆర్యాస్ కలెక్షన్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి మీరు షాపింగ్ చేయొద్దండి. వాళ్ళు వరస్ట్ అంటే వరస్ట్. వాళ్ళకి 600K ఫాలోవర్స్ ఉన్నారు. రోజుకి 100 మంది అయినా వాళ్ళ దగ్గర షాపింగ్ చేసినా కూడా 10 మందికి మంచి రివ్యూస్ వస్తుంది. ఆ 10 వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ లో పెడుతున్నారు. మిగతా 90 మందికి జరిగే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు సాల్వ్ చేయట్లేదు. అందరి స్మాల్ బిజినెస్ గురించి నేను చెప్పట్లేదు. నేను చాలా మందికి సపోర్ట్ చేస్తాను. ఇలా కస్టమర్స్ ని మోసం చేసే వాళ్ళ దగ్గర అయితే షాపింగ్ చేయొద్దు. గూగుల్ కి వెళ్ళి చూడండి ఎన్ని వరస్ట్ రివ్యూస్ ఉన్నాయో వాళ్ళ మీద. ఆర్యాస్ కలెక్షన్స్ ఆ ఒక్క పేజ్ నుంచి కాకుండా ఆ పర్సన్ వేరే పేజెస్ నుంచి కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఆ పర్సన్ ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గర షాపింగ్ చేయొద్దండి. ఇలా ఆర్యాస్ కలెక్షన్ నుంచి తీసుకొని మీరు కూడా నాలానే డబ్బులు పోగొట్టుకొని ఉంటే మీరు కామెంట్ చేయండి. అలానే వాళ్ళని ట్యాగ్ చేయండి. వేరే ఏ పేజెస్ నుంచి అన్నా మీరు డబ్బులు మోసపోయి ఉంటే వాళ్ళని కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.